2025లో బెస్ట్ మూవీ ఏది, వరస్ట్ మూవీ ఏది అంటే మీరు ఏ సినిమా పేరు చెప్తారు? నాకు ఈ మధ్య కాలం బాగా నచ్చిన మూవీ అంటే సంక్రాంతికి వస్తున్నాం బాగానే ఇయర్ ఉంది. స్టార్టింగ్ లో బాగుంది, వచ్చేసింది. అది బాగుంది. ఓకే. మళ్ళీ గ్రాఫిక్స్ అయితే ఇది మహావతార్ మహావతార్ నడిచింది. అది కూడా బాగుంది. ఓకే. కానీ రీసెంట్ గా వస్తున్న సినిమాస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే కాస్త కొత్త డైరెక్టర్లు కొత్తగా ఆలోచిస్తున్నారు. మ్మ్. మొన్న మిరాయి కూడా బాగుంది. అలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే యూత్ అలాంటివి చూస్తే ఏమవుతుంటే భక్తి సినిమాలు అనేవి కాంతార 2, కాంతార 1 ఇలాంటివి చూస్తే ఏమవుతుందంటే యూత్ లో ఒక దైవత్వం అనే థాట్స్ వస్తే కాస్త ఈ క్రైమ్స్ తగ్గుతాయి. ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది క్రైమ్స్, యూత్ ఎక్కువ. అదేమంటే చెప్పే డైలాగ్ ఏంటంటే సినిమాలు చూసి చెడిపోతున్నారంటే మరి మంచి సినిమాలు చూసి బాగుపడండి. చెడ్డ సినిమాలు ఏదో అన్నారు, చెడ్డ సినిమాలు ఏం లేవు. ఎవరు కూడా చెడు చూపించడానికి, చెడు చేయడానికి, చెడు ద్వారా సంపాదించడానికి సినిమా ఇండస్ట్రీకి ఎవరు రారు. వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ టాలెంట్ కోసం వస్తారు. సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు బాగుంది. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ వెళ్ళటం అనేది అది మన అదృష్టం. అంత మంచి హీరోలు దొరకడం, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా దేనికి వెనకాడకుండా మంచి మంచి కథలు తీసుకుంటున్నారు. కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు వస్తున్నాయి. వాటిని ఎంకరేజ్ చేయండి, చూడండి, చూపించండి. కానీ అఖండ 2 చూసారా మొన్న? ఇంకా చూడలేదు. ఓకే. అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇష్టం అన్నారు కదా, ఆ. ఎందుకోసమని సంక్రాంతికి వస్తున్నాము? అంటే అది ఎంటర్టైన్మెంట్ ఉంది అంతే, ఎంతమించి దాంట్లో ఏంటంటే కొన్ని సినిమాలు సరదా కోసం చూడాలి, కొన్ని కామెడీ కోసం చూడాలి, కొన్ని మెసేజ్ కోసం చూడాలి, కొన్ని చెప్పడం కోసం కూడా అలా రకరకాలు ఉంటాయి. అంటే మనం రోజు భోజనంలోనే రకరకాల రుచులు అడుగుతాం కదా, ఎంటర్టైన్మెంట్లో రకాలు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్.